ఈరోజు వీడియోలో డిఫరెన్షియేషన్ అనే చాప్టర్ నుంచి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ నేర్చుకోబోతున్నాం. చూడన్నా ఈ చాప్టర్ నుంచి మనకి టోటల్గా 1 7 మార్క్స్ క్వశ్చన్ మాత్రమే వస్తుంది. అదేవిధంగా ఈ చాప్టర్ నుంచి ఆ 1 7 మార్క్స్ క్వశ్చన్ ఎందులో నుంచి ఇస్తాడు అని అంటే ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి ఇస్తున్నాను. 100కి 100% ఈ చాప్టర్ నుంచి 4 మార్క్స్ క్వశ్చన్ అనేది మనకి ఫస్ట్ ప్రిన్సిపల్ నుంచి వస్తుంది. అర్థమైంది కదా. సో ఈ ఫస్ట్ ప్రిన్సిపల్లో ఒక 8 సమ్స్ ఇంపార్టెంట్ ఉన్నాయి. ఆ 8 సమ్స్లో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైంది కదా, నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చాలా జాగ్రత్తగా వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. వీడియో ఎండింగ్లో ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఆ అప్డేట్ని ఎవరు మిస్ కావద్దు. అర్థమైంది కదా. సో చూడండి, నేను ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. చాలా జాగ్రత్తగా వినండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. అర్థమైంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్ చూస్తున్నాను. ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ ఫ్రమ్ ద ఫస్ట్ ప్రిన్సిపల్. అర్థమైంది కదా. సో ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చాడు ఫస్ట్ చూడండి. క్వశ్చన్ ఏమి ఇచ్చాడు? ఫైండ్ ద డెరివేటివ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్. డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయమని దేనికి? ఫాలోయింగ్ ఫంక్షన్. ఫంక్షన్ ఏమి ఇచ్చాడు? sin 2x. దీన్ని మనం డెరివేటివ్ ఫైండ్ అవుట్ చేయాలి. దేని నుంచి? ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్. అర్థమైంది కదా. సో ఇది క్వశ్చన్. దీనికి మనం సొల్యూషన్ చెప్తాను చూడండి. చాలా జాగ్రత్తగా ఉండండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయొద్దు. ఫస్ట్ చూడండి, ఇచ్చిన ఏదైతే క్వశ్చన్ ఇస్తాడో దీన్ని మీరు ఫస్ట్ f(x) అనుకోండి. అర్థమైంది కదా. ఫస్ట్ దీన్ని f(x) అనుకోండి. f(x) = sin 2x. ఓకే అనుకున్నాం కదా. సో నెక్స్ట్ ఫస్ట్ ప్రిన్సిపల్ అన్నా కదా. సో ఫ్రమ్ ఫస్ట్ ప్రిన్సిపల్ f'(x) ఫార్ములా ఏంటన్నా? లిమిట్ h tends to 0 f(x plus h minus f(x/h). ఈ ఫార్ములా మనకి చాలా ఇంపార్టెంట్. అర్థమైంది కదా. సో మనం చేసే ఫస్ట్ ప్రిన్సిపల్ ప్రతి సమ్లో కూడా ఈ ఫార్ములా మీకు యూజ్ అవుతుంది. అర్థమైంది కదా. పబ్లిక్ ఎగ్జామ్లో కూడా ఈ ఫార్ములా మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ ఫార్ములాని ఖచ్చితంగా అందరూ కూడా నేర్చుకోవాలి. క్లియర్. సో నెక్స్ట్ చూడండి, f(x) = sin 2x అనుకుందాం. సో దీని నుంచి f(x plus h) ఏమవుతుంది? sin x ప్లస్లో x plus h అంటే sin 2 x plus h. అర్థమైంది కదా. సో దీని నుంచి మనకి f(x) వాల్యూ, f(x plus h) వాల్యూ వచ్చాయి. సో ఈ రెండు వాల్యూస్ ఏవైతే ఉన్నాయో వీటిని ఫార్ములాలో డెరైవ్ చేయండి. అర్థమైంది కదా. సో చూడండి, f(x) = లిమిట్ h tends to 0 f(x plus h) అంటే sin 2 x plus h, sin 2 x plus h మైనస్ f(x) అంటే sin 2x/h నాన్న. ఇప్పుడు మనం ఏం చేసాం? ఏవైతే మనకి వాల్యూస్ ఉన్నాయో ఆ వాల్యూస్ తీసుకొచ్చి ఫార్ములాలో డెరైవ్ చేసాం కదా. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, చాలా ఈజీగా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయొద్దు. స్కిప్ చేస్తే మీరే లాస్ అవుతారు. చూడండి, f(x) = లిమిట్ h tends to 0. ఓకే. నెక్స్ట్ ఏముంది? ఈ 2తో ఈ రెండింటిని మల్టిప్లై చేసాం మనం. అప్పుడు ఏమవుతుంది? 2 × x 2x, 2 × y 2y. సో ఆ విధంగా sin 2x + 2y అనే వాల్యూ వచ్చింది మైనస్ sin 2x/h. అర్థమైంది కదా. సో ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి, ఇది మనకి ఏ ఫార్ములాలో ఉంది చూడండి. sin c మైనస్ sin d = ఫార్ములా ఏంటి మనకి? 2 cos c + d/2 మైనస్ c మైనస్ d/2. అర్థమైంది కదా. ఇవన్నీ ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్. అర్థమైంది కదా. సో అందుకే మనం ట్రిగ్నోమెట్రీ అనే చాప్టర్ని చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. అర్థమైంది కదా. సో మీకు ఎవరికైనా ట్రిగ్నోమెట్రీ చాప్టర్ రాకుంటే, ఎవరికైనా ట్రిగ్నోమెట్రీ చాప్టర్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కామెంట్స్ రూపంలో నాకు తెలియచేయండి. మీకోసం నేను ట్రిగ్నోమెట్రీ చాప్టర్ అనేది ఎవరికైతే కావాలంటున్నారో వాళ్ళకి అందరినీ బేస్ చేసుకొని వీడియోస్ చేయడం జరుగుతుంది. అర్థమైంది కదా. సో చూడండి, ట్రిగ్నోమెట్రీ ఫార్ములాస్ అని మనకు చాలా ఇంపార్టెంట్. ఏదైతే ఉందో ఈ వాల్యూ అనేది sin c మైనస్ sin d రూపంలో ఉంది. మనకి ఫార్ములా ఏంటి? 2 cos c + d/2 sin c మైనస్ d/2. అర్థమైంది కదా. సో ఇక్కడ c అంటే ఏంటి? 2x + 2h, d అంటే 2x కదా. ఫార్ములా ఏంటి? 2 cos c + d. c అంటే 2x + 2h ప్లస్ d అంటే 2x. సో ఇదేమవుతుంది? 2x + 2h + 2x/2. అర్థమైంది కదా. 2 cos c + d/2 అప్లై చేసాం. నెక్స్ట్ sin c మైనస్ d/2. c అంటే ఏమని చెప్పాను? 2x + 2h మైనస్ d అంటే 2x/2 అనమాట.
అర్థమే కదా. ఇక్కడ ఏం చేసాం, ఈ ఫార్ములాని అప్లై చేసాం కదండి. చాలా జాగ్రత్తగా వినండి. నెక్స్ట్ మనం ఏం చేస్తాం చూద్దాం. అర్థమే కదా. సో లిమిట్ h tends to 0 2 cos, చూడండి ఇక్కడ మనం ఏం చేసామంటే 2x ప్లస్ h అంటే చాలా జాగ్రత్తగా విన్నాను. ఇక్కడ ఏం జరిగిందంటే చూడన్నా, ఇక్కడ చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు, చాలా జాగ్రత్తగా వినండి. ఇక్కడ ఏం చేసాం చూద్దాం. 2కి 2 క్యాన్సిల్ చేస్తాం, ఇక్కడ 2s అన్ని క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ప్లస్ హెచ్ ప్లస్ ఎక్స్. అప్పుడు ఎక్స్ ఇంటూ ఎక్స్ 2x, ఇంకేమైంది హెచ్, అంటే ఇక్కడ ఏమున్నట్టు 2x ప్లస్ హెచ్. అర్థమైంది కన్నా, 2 cos 2x ప్లస్ హెచ్. ఇక్కడ చాలా కన్ఫ్యూజ్ అవుతున్నారు, సో అందుకు ఇంత ప్రెస్ చేసి చెప్తున్నాను. చూడండి ఇక్కడ 2 క్యాన్సిల్స్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, ఎక్స్ ఎక్స్ హెచ్ మిగులుతుంది. ఎక్స్ ఇంటూ ఎక్స్ 2x ప్లస్ హెచ్ బై హెచ్ అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా అదేవిధంగా ఇక్కడ డైరెక్ట్గా -2x ప్లస్ 2x క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు 2h మిగులుతుంది. ఈ 2కి 2కి క్యాన్సిల్ అవుతుంది, అప్పుడు హెచ్ మాత్రం మిగులుతుంది కదా. ఇదేమవుతుంది, సైన్ హెచ్ బై హెచ్. అర్థమైంది కన్నా. సో ఈ విధంగా మనకి ఈ స్టెప్ అనేది రావడం జరుగుతుంది. సో నెక్స్ట్ స్టెప్ చూడండి, 2 ఈ 2ని నేను ముందుకు తీసుకొచ్చాను. అర్థమైంది కదా. అప్పుడు ఏమవుతుంది, 2 లిమిట్ h tends to 0. ఈ లిమిట్ h tends to 0 చాలామంది అక్కడక్కడ రాయట్లేదు, ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ చూడండి, ఇంకేం మిగులుతుంది, కాస్ 2x ప్లస్ 2h లిమిట్ h tends to 0 సైన్ హెచ్ బై ఎక్స్. అర్థమైంది కదా. సో ఈ టర్మ్ మొత్తం మనకి ఇంటూ ఉంది కాబట్టి, అంటే ఈ టర్మ్ మొత్తం మన ఇంటూలోనే ఉంది కదా. ఇవన్నీ కూడా మనకి ఇంటూలోనే ఉన్నాయి. సో హెచ్ అనేది మనం దీని డినామినేటర్ కింద తీసుకోవచ్చు, దీని డినామినేటర్ కింద తీసుకోవచ్చు. అర్థమైంది కదా. ఏ డినామినేటర్ కింద తీసుకోవచ్చు. చాలామంది ఈ సమస్యలో ఇదే ప్రాబ్లం, పెద్ద ప్రాబ్లం. చూడండి, ఈ హెచ్ అనేది దీని డినామినేటర్ కింద తీసుకోవచ్చు, దీని డినామినేటర్ కింద తీసుకోవచ్చు. దీని డినామినేటర్ కింద ఎందుకు తీసుకుంటారు అంటే, ఇక్కడ మనం సైన్ హెచ్ బై హెచ్ తీసుకుంటే ఇది మనకి ఏ ఫార్ములాకి వస్తుంది, లిమిట్ సైన్ ఎక్స్ బై ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1. దీన్ని చాలామంది సైన్ సంథింగ్ బై సంథింగ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటారు కదా. సో ఈ ఫార్ములాకి వస్తే నెక్స్ట్ మనం చేయబోయే ప్రాసెస్కి సింప్లిఫికేషన్ అవుతుంది. సో అలా సింపుల్గా మనం సాల్వ్ చేయడం కోసం దీన్ని సైన్ హెచ్ బై హెచ్ ఇక్కడ హెచ్ తీసుకుంటారు అనమాట. అర్థమైంది కదా. సో ఈ హెచ్ అనేది ఎక్కడ డినామినేటర్ కింద తీసుకోవచ్చు, ఎక్కడ డినామినేటర్ కింద తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. అర్థమైంది కదా. సో ఎక్కడ తీసుకుని మీకు ఏమవుతుందంటే కొంచెం ఎక్కువ స్టెప్స్ అనేవి వస్తాయి. ఇక్కడ తీసుకుంటే సింపుల్గా సమ్ అనేది సాల్వ్ అవుతుంది. అర్థమైంది కదా. సో నెక్స్ట్ చూడండి, 2 cos 2x ప్లస్ హెచ్. హెచ్ ఇలా ఏమైపోయింది అని అడుగుతారా. చూడండి నాన్న, h tends to 0, అందుకే మీకు చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. h tends to 0 అంటే h 0 అని అర్థం కదా. సో ఈ h 0 అయిపోతుంది, మనకి ఇక్కడ ఏం మిగులుతుంది, 2x మిగులుతుంది. ఇక్కడ ఏం మిగులుతుంది, 2 cos 2x కదా. సో 2 cos 2x, h మనకి 0 అయిపోయింది. ఇంటూ లిమిట్ సైన్ హెచ్ బై హెచ్, అంటే ఫార్ములా చూడండి, లిమిట్ సైన్ ఎక్స్ బై ఎక్స్ అంటే మనకి ఎంత 1 కదా ఫార్ములా. సో ఈ టోటల్ వాల్యూ మనకి దేనికి ఈక్వల్, 1కి ఈక్వల్. సో ఇంటూ 1. ఇప్పుడు చూడండి 2 cos 2x ఇంటూ 1 2x కదా. సో ఈ విధంగా మనకి ఏమొచ్చింది, 2 cos 2x. అర్థమైంది కదా. సో చెప్పాను కదా మీకు చాలా ఈజీగా ఉంటుంది, ఎక్కువ సమ్స్ అనేవి చాలా ఈజీ. అర్థమైంది కదా. సో చూడన్నా, ఇది ఈరోజు ఒక వీడియో. మీకు స్టార్టింగ్లో ఒక అప్డేట్, ఇంపార్టెంట్ అప్డేట్ అని చెప్పాను కదా. సో ఆ అప్డేట్ ఏంటంటే, మీరు ఈ క్లాస్ని నోట్స్గా రాసుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఈ క్లాస్ తాలూకు పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అర్థమైంది కదా. ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఇచ్చాం. అక్కడి నుంచి మీరు ఈ క్లాస్ యొక్క పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించి మ్యాథ్స్ 2A 2B మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. అర్థమైంది కదా. ఎటువంటి అమౌంట్ పే చేయకుండా మీకు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి సంబంధించిన మెటీరియల్స్ మీకు కావాలనుకుంటే మీరు చేసిందల్లా ఒకటే, ఏంటి, ఫస్ట్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలి. అండ్ సెకండ్ వన్ ఈజ్ మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయి ఉండాలి. టెలిగ్రామ్ ఛానల్లో మీరు జాయిన్ అవ్వకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వండి. అర్థమైంది కదా. సో మీరు చేయాల్సిందల్లా ఒకటే, ఏంటి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని దాన్ని స్క్రీన్ షాట్ తీయండి. అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి అక్కడ ఒక స్క్రీన్ షాట్ తీయండి. ఈ 2 స్క్రీన్ షాట్స్ మాకు వాట్సాప్ నెంబర్లో షేర్ చేయండి.
వాట్సాప్ నెంబర్ మీకు డిస్క్రిప్షన్లో ఉంది. నా వాట్సాప్ నెంబర్కి ఈ 2 స్క్రీన్ షాట్స్ మీరు షేర్ చేసినట్లయితే మెటీరియల్స్ మీకు ఫ్రీగా వస్తాయి. అర్థమైందా? సో మెటీరియల్స్ అంటే బేబీ బుల్లెట్ ఇలాంటివి కాదు, ప్రింటెడ్ మెటీరియల్స్ కాదు, మా ఓన్ హ్యాండ్ రైటింగ్తో కొన్ని మోడల్ పేపర్స్, కొన్ని యూనివర్సిటీస్, కొన్ని కాలేజెస్ మోడల్ పేపర్స్ తీసుకొని వాటి నుంచి మేము మెటీరియల్స్ తయారు చేసాం. మేము తయారు చేసిన మెటీరియల్స్ మీకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అర్థమైంది కన్నా? మీరు బాగా చదువుకోవాలని చెప్పి మీకు మీ మెటీరియల్స్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఎటువంటి ఆలస్యం చేయకుండా వెంటనే మాకు మెసేజెస్ పెట్టి అంటే మీకు స్క్రీన్ షాట్స్ మాకు షేర్ చేసి మెటీరియల్స్ మీకు ఫ్రీగా పొందవచ్చు. అర్థమైంది కదా? సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ యొక్క లైక్ మాకు చాలా సపోర్ట్గా ఉంటుంది. అంతేకాకుండా మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ.